శ్రీకృష్ణ అందరికీ ఇవి రోజు నేను వేసిన పెయింటింగ్స్. సో ఇది ఏంటంటే కాగితాల పుల్లని ఉంటుంది. ఇది చిన్నప్పుడు మా అమ్మమ్మ పెంచారనమాట. ఇంటి మొత్తం అల్లుకుంటాయి. ఇవి చాలా అందంగా ఉంటాయి. దీనికి ముళ్ళులు ఉంటాయి. దానివల్ల ఏంటంటే పాములు కానీ ఏమన్నా దానికి రావడానికి ఎక్కువ ఇది ఉండదు. సో ఇది సేఫ్టీ. అందంగా కూడా ఉంటాయి. ఈ కలరే కాదు, ఎల్లో ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది, గుత్తులు గుత్తులుగా గులాబీ కలర్లో ఉంటాయి. ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మనం ఇంటి ముందర కట్ చేసుకొని కూడా పెంచుకోవచ్చు అనమాట. సో ఇది చూస్తే నాకు అనిపించింది, నేను నా చైల్డ్హుడ్లో చూసిన ఈ కాగితాల పూల ఆకుల్ని, చెట్లని వేద్దాం అనుకున్న ఆ పువ్వుల్ని. ఇవి కాగితాల్లాగే ఉంటాయి, మనకి చూడటానికి కాగితాల్లాగే ఉంటాయి, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ లాగా కనపడుతుంది అంతే. వీటి పేరు కూడా కాగితాల పూలే. సో దీన్ని పేపర్ ఫ్లవర్స్ అని నేను క్యాప్షన్ పెట్టాను. సో ఎందుకు వేసాను, దీంతో నాకు రిలేటెడ్ ఏముంది అనే దాన్ని గురించే వేసాను. ఇది మా ఇంట్లో ఉంది కాబట్టి, మా అమ్మమ్మ పెంచింది కాబట్టి దీంట్లో చాలా దగ్గర ఇది ఉంది. సో అంటే కొన్ని చూస్తే మనకి ఓల్డ్ మెమరీస్ గుర్తొస్తాయి కదా, అట్లా. సో హౌస్ మొత్తం పాకిచ్చేసి, అసలు దూరం నుంచి కూడా మా హౌస్ ఒక బంచ్ ఆఫ్ కాగితాల పూల గుత్తిలాగా ఉండేది అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళండి, ఆ కాగితాల పూల చెట్టు ఉంటుంది, అదే ఇల్లు, మా తాతయ్య వాళ్ళది అదే ఇల్లు, ఎక్కడ ఏ ఏరియాకని. సో అది ఒక మెమరీ లాగా ఇప్పటికీ. నేను అప్పుడు ఒక 3 years 4 years ఉండుండొచ్చు. ఆ మెమరీ మాత్రం నాకు అప్పటికే ఉంది. అది దొనకొండలోని రైల్వే క్వార్టర్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ పెయింటింగ్. సో ఇలాంటి మెమరీస్ నా లైఫ్లో చాలా ఉన్నాయి. వాటికి రిలేటెడ్ నేను పెయింటింగ్ వేస్తాను, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు ఇలా కనపడుతున్నాను, రేపు పొద్దున్న నేను లైవ్ వీడియో చేస్తాను. సో మీరు చూడొచ్చు. ఇంకా నా స్వీట్ మెమరీస్ చాలా ఉన్నాయి. ఇది నా ఇంకో పెయింటింగ్, దీని గురించి ఎక్స్ప్లెనేషన్ నేను రేపు ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.